ప్రస్తుతం మనం గోమారం గ్రామంలో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాము రుణమాఫీ అయ్యిందా లేదా అని చెప్పేసి. చెప్పండి. మాకు రుణమాఫీ కాలేదు ఇంతవరకు. మా ఫ్యామిలీ ఎవరికి రుణమాఫీ కాలేదు. రైతు బంధు వాడు ఇంతవరకు. ఇల్లు అప్లై చేసుకుని రూపాయలు ఇంటికి లేవు. మీరు అధికారాన్ని అడగలేదా? మరి అధికారులు అడిగినా 3 సార్లు లెటర్ ఇచ్చినాం, బ్యాంకుకు పోయినాం, నోటీస్ పంపించాం బ్యాంకు నుంచి. రుణమాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వం. 90,000 రుణమాఫీ కాలేదు, 90,000 రూపాయలు బ్యాంకు నోటీస్ పంపించాము. రుణమాఫీ లేదు, గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ స్కీమ్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎలా అనుకుంటున్నారు మీరు? ఏం బాగలేదు అనుకుంటున్నాం. కారణమే లేదు అసలు. అధికారం కూడా మా దగ్గర చెత్త ఉన్నది, చెత్త ఇంకా చెత్త తీసుకోలేదు. 6 పథకాలు ప్రవేశపెట్టింది, అందులో ఏ ఒక్క పథకం కూడా మీకు చేరలేదా? ఇప్పుడు మా మీటరు మళ్ళీ బిల్లు వస్తుంది, మీటర్ బిల్లు కడుతున్నాం. ఇక బస్సు అంటే బస్సు అది మీకు తెలిసే విషయం. బస్సు అనేది ఏందో. నెక్స్ట్ ఇండ్లు అన్నాడు, ఇందిరా ఇండ్లు ఇందరూ ఒక్క గోమారం ఇల్లు వచ్చింది లేదు. నెక్స్ట్ పింఛన్ 4,000 రూపాయలు, పింఛన్ ఒకటి ఇచ్చింది లేదు. ఇంకో పథకము రుణమాఫీ సంగతి ఇదేనా, రైతు భరోసా తీసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నచ్చిందా మరి కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చిందంటారా? బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చాక స్కీమ్ లేవు, ఏం లేదు. మరి 6 పథకాలలో మీరు అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏమో ఏం లేదు అంటున్నాను. గ్రామసభ పెట్టి చేసారు అధికారులు. అది గ్రామసభ గోమారా పెట్టారు, కొత్త సర్వే చేసుకొచ్చారు. 180 ఇల్లు అన్నారు. అది వాడు బీగిరు, ఫైల్ తీసుకొని బీగిరు. సమాధానం లేదు అధికారులు దగ్గర. మాకేం లేదు అంటారు. ముఖ్యంగా మీ గ్రామంలో ఏం సమస్యలు? గ్రామంలో వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు చెత్త సమస్య ఉన్నది. దగ్గర 5 వారం రోజులు ఆ చెత్త తీసుకోలేడు గ్రామంలో. మున్సిపాలిటీ అధికారులు వాళ్ళు ఏం లేదు. ఎందుకంటే వెహికల్ ఏం చేయాలంటారు. ఇంతకుముందు మా ట్రాలీ, ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో ట్రాలీ ఇచ్చారు, ట్రాక్టర్ ఇచ్చారు అందుకు. అది లేదని చెప్తున్నారు అధికారులు. ఇక్కడ కనీసం చెత్త కూడా తీయట్లేదంట. గ్రామ ప్రజలు తమ బాధని వెళ్ళబోసుకుంటున్నారు. అధికారులు గమనించి గోమారం గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నారు.